సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శి తిరుపతిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, విజయుడు ఆయన్ను నోటీసు అందజేశారు. శాసనసభలో కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా రేవంత్ తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎం రేవంత్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం స్పీకర్ ఛాంబర్ లో అయితే చాలాసేపు నుంచి వెయిట్ చేశారు. అయితే తాను సభలో ఉన్నటువంటి కారణంగా సభ కార్యదర్శి ఎవరైతే ఉంటారో తిరుపతికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవాస్తవాలు కావచ్చు, అసత్యాల ప్రచారం చేయడం పట్ల సభలో ఆ నిండు సభలో కూడా పూర్తిగా రాష్ట్ర ప్రజల్ని ఇటు సభను కూడా తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రివిలేజ్ మోషన్ కు సంబంధించినటువంటి ఫిర్యాదును కూడా చేశారు. తన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా. అయితే ఇటీవల కాలంలో ప్రాజెక్ట్ లో 45 టీఎంసీలకి ఒప్పుకోవడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఏదైతే తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున సమావేశం కూడా ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో కూడా వాస్తవ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించకుండా లెక్కలన్నీ కూడా తప్పుతో పట్టించే విధంగా తాను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, భూత పురాణం కావచ్చు, అవన్నీ కూడా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఫిర్యాదు చేశారు. సభను తప్పుదో పట్టించడం పట్ల ప్రివిలేజ్ మోషన్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా తన పైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. రాష్ట్ర ప్రజలకు అవాస్తవాలు ప్రకటించి నిండు సభలు చట్టసభల్లో ఉన్నటువంటి ఇష్టానుసారంగా ఒక బీఆర్ఎస్ అధినేత పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల పైన కావచ్చు, గౌరవ సభ్యుల పట్ల కూడా తన వైఖరిని తప్పుపడుతూ ఒక నోటీసును అయితే అందజేశారు. చాలా సేపటి నుంచి కూడా వేచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ ఏదైతే హాల్లో ఉన్నటువంటి కారణంగా కౌన్సిలర్ పూర్తిగా సభలో హాల్లో ఉన్నారు. తాను కొంత రావడానికి సమయం పడుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీ కార్యదర్శి తిరుపతికి నోటీసును కూడా అందజేశారు. సభా హక్కులు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఉల్లంఘించారు, సభను పూర్తిగా తప్పుదో పట్టించారు, రాష్ట్ర ప్రజలకు అవాస్తవాలు చెప్పారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద పాటు విజయుడు, అంతేకాకుండా అనిల్ జాదవ్, కోవా లక్ష్మి నలుగురు ఎమ్మెల్యేలు కూడా కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పైన వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తా ఉంది. కిరణ్, సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి అసెంబ్లీ కార్యదర్శి తిరుపతికి ఇచ్చారు. మరి అసెంబ్లీ కార్యదర్శి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది నోటీస్ తీసుకున్న తర్వాత? ప్రస్తుతం ఆ అసెంబ్లీ కార్యదర్శి ఏదైతే ఆ నోటీస్ ను స్పీకర్ కు అందజేయాల్సి ఉంటుంది. ఏదైతే రూల్స్ ప్రకారం ఉన్నటువంటి చర్యల్లో భాగంగానే ప్రివిలేజ్ మోషన్ అనేది ఇస్తారు. దాని తర్వాత తీసుకున్నటువంటి పరిణామాలు వాళ్ళ పరిధిలో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.